మీకు తెలుసా, వెంకటేశ్వర స్వామిని గడ్డపారతో ఒక భక్తుడు కొట్టాడని? తిరుమల మహాద్వారం దగ్గర వేలాడుతున్న ఇనుప గడ్డపార కథేమిటంటే, అనంత ఆళ్వార్ వెంకటేశ్వర స్వామి పూలసేవ కోసం తోట పెంచాలని నిర్ణయించాడు. నీటికోసం కోనేరు తవ్వుటుంటే తాను, ఆయన గర్భవతి భార్య ఇద్దరే మట్టి మోసేవాళ్ళు. గర్భవతి అయిన ఆమె కష్టాన్ని చూసి సాక్షాత్తు శ్రీనివాసుడే చిన్నపిల్లాడి రూపంలో వచ్చి సహాయం చేశాడు. పని వేగంగా అయిపోవడంతో అనంత ఆళ్వార్కు కోపం వచ్చింది. ఇది స్వామివారి సేవ, మేమే చేసుకుంటాం, నువ్వు వెళ్ళు అని కోపంతో అన్నాడు. అయినా ఆ పిల్లవాడు మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఆపడానికి, ఇది నా స్వామి సేవ, మధ్యలో ఎవ్వరూ వద్దు అని చేతిలో ఉన్న గడ్డపారను ఆ పిల్లాడి మీద విసిరాడు. అది సూటిగా వెళ్ళి ఆ పిల్లాడి గడ్డానికి తగిలింది. రక్తం కారింది. ఆ పిల్లవాడు ఆలయంలోకి పరిగెత్తాడు. వెంటనే గర్భగుడిలో చూసేసరికి శ్రీవారి గడ్డన్నుంచి రక్తం కారుతుంది. అప్పుడే అనంత ఆళ్వార్కు అర్థమైంది, సాయం చేసింది నా స్వామివారే అని. బోరున విలపించాడు. వెంటనే స్వామి గడ్డానికి తగిలిన గాయం మానడానికి పచ్చకర్పూరం అద్దాడు. ఆ గాయానికి గుర్తుగా ఇప్పటికీ శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరం పెడతారు. ఆనాటి గడ్డపారనే ఇప్పటికీ మహాద్వారం దగ్గర వేలాడదీసి ఉంచారు. ఈ కథ మీ మనసును తాకితే కామెంట్స్లో ఒక్క మాట, గోవిందా గోవిందా.